హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఈరోజు చూపిస్తున్నానండి పెసరట్టు. దీన్ని ఆంధ్ర స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1 కప్పు బద్ద పెసరపప్పు తీసుకుంటున్నానండి. మీరైతే గుళ్ళు కూడా వాడుకోవచ్చు. దీనికి 1 కప్ అయితే పెసరపప్పు తీసుకుంటున్నాను, ఇలా తొక్కతో పాటు. సో దానికి నేను 1/2 కప్ అయితే నేను ఇక్కడ బియ్యం తీసుకుంటున్నానండి. ఈ బియ్యము అండ్ పెసరపప్పు 2 కలుపుకొని మనం బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా కడిగేసుకున్నాను నేను ఆల్రెడీ 2-3 టైమ్స్. ఇప్పుడు నీళ్లు పోసుకుని నానబెట్టుకుంటున్నాను. 6 to 8 hours నానబెట్టుకోవాలండి. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత బాగా నానిందండి. ఇప్పుడు దీన్ని నీళ్లు తీసేసుకుని పక్కకి దాన్ని ఆడుకోవాలి. ఇప్పుడు దీన్ని చూడండి, నేను చిన్న జింజర్ తీసుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి వేసేసుకుని కొద్దిగా పెసరపప్పు వేసుకుని ముందు కొద్దిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం పెసరపప్పుని ఒకేసారి తీసేసుకుని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోండి. దాంట్లో ఆల్రెడీ ఉంటుంది వాటర్. సో మనం మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది పెసరట్టు. సో దీన్ని తీసుకుని మనం ఇప్పుడు మొత్తం ఒక పెద్ద బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కన్సిస్టెన్సీ చూసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఇదే కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు చూసుకుని వేసుకోండి. 1 స్పూన్ అయితే జీరా వేసుకుంటున్నాను. ఇవి 2 బాగా మిక్స్ చేయండి. పిండిలో బాగా మిక్స్ అయిపోవాలి. మనం ఇప్పుడే కన్సిస్టెన్సీ చూసుకోండి. చూడండి, ఇందులో వేసుకునేలా ఉండాలి మనకి. సో అంతా మిక్స్ అయిపోవాలండి బాగా, సాల్ట్ అండ్ జీరా. సో మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే బాండీ అయితే పెట్టుకున్నానండి స్టవ్ పైన. అదైతే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గరిటె నిండా ఇలా చూడండి పిండి తీసుకుని మొత్తం ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. రౌండ్గా ఇలా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మెల్లగా తిప్పుకుంటూ ఉండండి. సో ఇలా తిప్పుకునేసరికి ఇలా అయితే మనకి దోశ అయితే వచ్చేస్తుంది. పెసరట్టు అయితే ఇలా వచ్చేస్తుంది. సో దీనిపైన నేను ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే వేసుకోండి ఆనియన్. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. కొద్దిగా దీనిపైన ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత తిప్పేసుకోండి, ఇలా దోశని తిప్పుకోండి. ఆనియన్ కూడా కాలాలి కదా మనకి అటువైపు. సో ఇలా తిప్పుకుని ఒత్తుకుంటూ ఉండండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఇలా అయితే కాలిపోతుందండి, బాగా కాలిన ఆనియన్స్. సో ఫైనల్గా నేను ఇక్కడ బటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంత బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిడిల్లో బటర్ వేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని వేడి దాని మీద అది అయితే కరిగిపోతుంది. బటరు మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనకి. సో మనకైతే ఆల్మోస్ట్ పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ పెసరట్టు మనకి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, దేంతో అన్నా తీసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.